పోలీస్ 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 చెప్పు ఎందుకురంత అరుస్తావు చెప్తా చట్టానికి న్యాయానికి ధర్మానికి అదేంద్రా బాయ్ ఇస్తే చెప్పడం రాదు యాక్టింగ్ అంటావా యాక్టింగ్ యాక్టింగ్ రాకపోతే కొడతారా బాయ్ కొంతమంది డైరెక్టర్ డైలాగ్ సరిగ్గా చెప్పకపోతే కొడతారు. కొడాడు. డీటెయిల్స్ ఇచ్చే ముందు డైలాగ్ చెప్పు. సరే 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 కొడతాను, తంతాను. చెప్పు చట్టానికి న్యాయానికి ధర్మానికి ఎన్నో కొన్ని సింహాలు అయితే డైలాగ్ అంతా తప్పే డైలాగ్ నేర్పిస్తారా? ఈ కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనపడని ఆ 4 సింహమేరా పోలీస్ 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 అని గుర్తుకోవాలి. అంతే కదా ఈ కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలు అయితే ఆ కనపడని 4వ సింహమేరా పోలీస్ పోలీస్ పోలీస్. ఎరగదీసావు. ఇక రేపటి నుంచి నీ షూటింగే, నువ్వు కాదనకూడదు. కాకపోతే చిన్న టెస్ట్ ఉంటుంది పోలప్ప. టెస్ట్ అబ్బా తర్వాత చెప్తాలే రా. ఆ సింహాల సంగతి వదిలే. ఈ టెస్ట్ లో వాడకూడదు. అక్కడికి వెళ్ళి బ్యా బ్యా అని అరవకు. ఈ మేసం ఊడిపోద్ది. సరే. అక్కడికి వెళ్ళి ఓన్లీ అబ్దుల్లా ఏలు ముద్దర్లు చిన్నపిల్లగాడని మాత్రమే చెప్పాలి. గుర్తుందా? ఎన్నిసార్లు చెప్తావు 3 కదా ఈ కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి అబ్బా ఇక్కడ సింహాల సంగతి వదిలేయాలి, వాడకూడదు. ఇక్కడ ఓన్లీ అబ్దుల్లా ఏలు ముద్దర్లు చిన్నపిల్లగాడని చెప్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు. పట్టరాపో పోవే. యాక్టింగ్ చేయాలి కదా యాక్షన్ చెప్పే యాక్షన్. ఆ కనిపించే 4వ సింహమేరా ఈ పోలీస్. కనిపిస్తలేడా ఓలు? అబ్దుల్లా ఆ, గారు అబ్దుల్లా అబ్దుల్లా ఎక్కడా ఇంకెక్కడ అబ్దుల్లా ఎప్పుడో పోయిండు పోయిండంటే షూటింగ్ షూటింగ్ పోయిండు. షూటింగ్ ఆ. ఎక్కడికి అవుట్ డోర్ పోయిండు. కడప. కడప కడప కాదు కాదు దాని గుట్ట మీద స్టూడియో లేదు గది ఓల్ది గది రామానాయుడు. రామానాయుడు భీమానాయుడు అని చెప్తున్నాను నేను ఎలుముద్రలో కనబడుతున్నా అంటే వేలిముద్రలు ఎక్కడున్నా కనిపెట్టేస్తారా మీరు? ఆ. ఆఖరికి తుపాకీ మీద ఉన్నా కనిపెట్టేస్తారా? నువ్వు సైస రాదు నువ్వు బజాయించుకో నువ్వు బజాయి. నేనేమన్నా చిన్న పొరంలో కనబడుతున్నా నిన్ను చిన్న పోరాడు ఎందుకు అనుకుంటాయా? ఆవిడకి చిన్న పోరాడు లేడా? వాడు ఒక్కసారి నొక్కాడంటేనా? నీ కాళ్ళొస్తది బాంచను నువ్వు లెమ్మిడికి లేవు నువ్వు నడు రాయుడికి. ఇప్పుడు గిడు ఏమిటికొచ్చిండు? నిన్ను నీ పిల్లాన్ని స్టేషన్ తీసుకెళ్ళడానికి ఇన్వెస్టిగేషన్. అంటే నేను సంపింది గానికి ఎరకైపోయిందా? వాసన పట్టేస్తారు. గట్లనా? ఇప్పుడు ఎన్ని పైసలు ఇస్తే పోతాడు? 49,500. లక్ష్మమ్మ ఒక ఎక్స్ప్రెస్ టికెట్ ఇయ్యమ్మా. ఈ ఎక్స్ప్రెస్ బ్యాగ్ నువ్వు అయ్యా పో ఆడ కుళ్ళున్నది పో. 2 రూపాయలు కూడా పెట్టి గిన్ని బొంద మీద వస్తున్నా. ఎన్ని పైసలన్ను చెప్పాను కదా 49,500 రూపాయలు. ఇప్పుడు తీనగా లేదు కదా మళ్ళీ 500 ఎందుకు? టీ తాగుతారమ్మా. గన్ని పైసలు షాయి తాగుతారా? ఒక్కడే కాదు కదా, స్టేషన్ లో చాలా మంది ఉంటారు. గదే పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ గంత షాయి తాగని. ఇదిగో నీతో నా వల్ల కాదు, ఆయన పిలుస్తాను. నువ్వు సైజు నేనేమైనా ఇయ్య అంటున్నానా? ఇస్తా. నేను 49 ఏలైతే ఇస్తా గానీ 500 అయితే ఇయ్య. సరే నేను కాంప్రమైజ్ చేస్తాను. వెళ్ళు. ఇగో 49 500 ఇయ్య అన్న కదా ఇయ్య. నా సాంగ్ కూడా ఎలాగ రావాలి రేపు వెస్ట్ సైడ్ హోటల్ కి సంతోష్ బాబు వాళ్ళ ఫ్యామిలీతో వస్తున్నాడట. తెలుసు తెలుగులో ఏడవరా? అది కాదురా, మా ఫ్రెండ్ ఒకటి ఆ హోటల్ మాలయ్య సాఫ్ట్వేర్ ఆడు చెప్పాడు. ఓ చూడు ఓలమ్మా ఓ బడే చుట్టూరా తింటావు నాన్న? కారంగా ఉందా? ఐస్ క్రీమ్ చెప్పనా పోనీ? டேய் இங்க வாடா இங்க வா 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 அலாதடா டேய் கண்ணா அலாதடா டேய் கண்ணா ఓ బ్రేజ్ రివ్యూ. एक मटन बिरयानी एक चिकन बिरयानी एक पनीर बटर मसाला एक स्प्रेड एक रसमलाई आपका क्या है कुछ नहीं है ना पूरा ऑर्डर कैंसिल 2 गिलास ठंडा पनीर चल ప్లేట్ ఇడ్లీ పొంగల్ ఒక దోశ ఇక్కడ టిఫిన్లు ఉండవు సార్. ఇల్లియా సరేనప్పా ఒక పని చెయ్యి పాపకి 2 లీటర్ల పాలు తీసుకురా పో సంతోష్ బాబు నేను మీ ఫ్యాన్ అండి మీ సినిమాలన్నీ చూస్తూ ఉంటాను Okay. నిజంగా మిమ్మల్ని ఇలా That's okay. కలుస్తానని Alright. అస్సలు అనుకోలేదండి Yeah, okay. నాకు చాలా హ్యాపీగా ఉంది ఐఎమ్ వెరీ వెరీ లక్కీ అండి అసలు ఎప్పటి నుంచో మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అనుకోకుండా ఇలా కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఐఎమ్ సో హ్యాపీ ఎవరా నువ్వు నా పడాన్ని వాడేసుకుంటున్నావు హే ఇతను ఎవరనుకుంటున్నావు హీరో సంతోష్ బాబు అయితే వాడేసుకుంటారా నేను పట్టుకోలేదయ్యా, ఆ అమ్మాయి వచ్చి నన్ను పట్టుకుంటావా ఎవరైనా పట్టుకుంటావా హీరోయిన్ ఎవరి పిల్లలైనా పట్టేసుకోవచ్చు అనుకుంటావా అవన్నీ సినిమాలో చేసుకోరా నా పిల్లల్ని పట్టుకుంటావా ఎవరి పిల్లలైనా పట్టేసుకుంటావా నీలాంటి వాళ్ళు బతకూడదు జరుగు నువ్వు జరుగు గన్ లోపల పెట్టు
పెట్టు. నేను పెట్టను. నీకు జరుగు. గన్ జరుగు. పెట్టు. గన్ లోపల పెట్టు. No. పెట్టవా? పెట్టను. ఏంట్రా అతన్ని కాల్చేది? జరుగు ముందు. నువ్వేంటి కాల్చేది? జరుగు. నేను నిన్ను కాలుస్తాను. నన్ను కలుస్తావా కాలుస్తాను. వాడి కోసం నన్ను కలుస్తావా కాలుస్తాను. నన్ను కలుస్తావా కాలుస్తాను. కాల్చు కాల్చేస్తాను. కాల్చు నీ వల్ల చనిపోయాడు. నీ వల్ల నేను చంపేశాను. నువ్వే చంపేశావు ఇతన్ని. సంతోష్ బాబు. నీ వల్ల నేను చంపేశాను. నీ వల్లే. నువ్వే. పోలీసులు పిలవండి. నేనేం చేయలేదు నేనేం చేయలేదు చెప్పాల్సింది ఒకటే డైలాగ్. వాడు రాగానే యువర్ అండర్ అరెస్ట్ అనాలి. ఏమనాలి? యువర్ అండర్ అరెస్ట్. అదిగో వస్తున్నాడు. వెళ్ళు వెళ్ళు. యాక్షన్ చెప్పే. ఆ యాక్షన్ వెళ్ళు. కనిపించే ఈ మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనబడని ఆ నాలుగో సింహేరా పోలీస్ 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 వాడు పారిపోయాడు చూడు. మొత్తం చెడగొట్టావు. నేనేదో చిన్న డైలాగ్ చెప్పమన్నా. నువ్వు కనపడిన సింహం నాలుగో సింహం నాడు స్టోరీ మొత్తం చెప్తావేంట్రా? పోయా నర్సేపో. యాక్షన్ చెప్పే. ఆ యాక్షన్. నా చెల్లికి అన్యాయం చేస్తారా చట్టానికి న్యాయానికి ధర్మానికి ఆ మూడు సింహాలు ప్రతీకలైతే ఆ కనబడని నాలుగో కనపట్లేదేంటి? కళ్ళు చూడు తీయండి. కరెక్టే. బలం కాల్పని. బలం కాల్పని. వస్తున్నా. పడిపోయేలా ఉన్నాడు. అమ్మా దేవుడా నేనేంటి ఇలా పరిగెడతావేంటి ఎవరెవరో నా వెంట పడతావేంటి ఆఖరి కొమ్మలు కూడా వెంట పడుతున్నాయి అలా ముద్దుగా పెంచుకున్నాను రా నా చెల్లెల్ని ఇదేంటి రోడ్డు మీద పోలీస్ 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 చట్టానికి న్యాయానికి ధర్మానికి వెళ్ళిపోయాడండి. ఆ కనపడని నాలుగో సింహం అరే, పోలీస్, వెళ్ళిపోయాడని చెప్తుంటే. పోలీస్. ప్లీజ్ నేను సార్ నాకేం తెలియదు సార్ ప్లీజ్ సార్ నేను రా టీపీ పున్నారావుని కరెక్ట్ పదా వాడు అలా ఆగడు. పోలీస్ 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 ఓకే. ఎవడ్రాయుడు కట్ చెప్పకుండా ఆగమంటాడు. బాబాయ్ ఏదో జరుగుతుంది ఓ అమ్మాయి వచ్చి నన్ను పట్టుకుంది వెనక ఒకడు తుపాకీతో వచ్చాడు బాబాయ్ వెంటనే ఈ అమ్మాయి కూడా తుపాకీ తీసింది బాబాయ్ కాల్చింది అటు పడ్డాడు అది చూసి నేను బయటికి పరిగెత్తాను వెనక పోలీసు వాడు వచ్చాడు అది చూసి నేను ఇంకా స్పీడ్ గా పరిగెత్తాను కొమ్మలు కూడా అంటుపడ్డాయి బాబాయ్ ఏదో జరుగుతుంది బాబాయ్ జరిగేది నాకు తెలియట్లేదు నాకు తెలిసినట్టే జరగట్లేదు నాకు తెలుసు కదా ఆ చంపింది చంద్రముఖి చచ్చింది దాని మొగుడు అవును బాబాయ్ మొగుడనే చెప్పాడు అన్నాడా ఈ రకం కూడా అదే అంటించిందా నీకు అవును బాబాయ్ ముదిరిపోయావు ఇంకా లాభం లేదు నిన్ను పెద్ద డాక్టర్ తీసుకెళ్లాల్సిందే డాక్టర్ గసగసరావు అని గ్రేట్ సైకియాట్రిస్ట్ లండన్ నుంచి రిటర్న్ రేపు పొద్దున్న అక్కడికి తీసుకెళ్తాను ఆడు చెప్తాడ్రా నీ సంగతి నీ రజనీకాంత్ సంగతి నమస్తే డాక్టర్ నమస్తే ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ థ్యాంక్స్ వాట్స్ ద ప్రాబ్లం వీడి మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది ఐ సీ అపరాత్రి అర్ధరాత్రి తేడా లేకుండా విచక్షణ రహితంగా పులికేకలు పెడుతూ పిల్లల్ని మగువల్నే కాకుండా మగవాళ్ళంటే ఆడవాళ్ళు చివరికి విశ్వాస జంతువైన కుక్కను కూడా భయపెట్టుచున్నాడు అందుకే వీడిని పరీక్షించి బాగు చేస్తారని మీకు సమర్పించుకుంటున్నాను వాట్స్ హీ ఇతను మీకు తెలీదా తెలీదు తెలుగు సూపర్ స్టార్ ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు నాకు అమితాబ్ బచ్చనే తెలీదు అసలు ఓహో అంటే మీరు ఫిల్మ్స్ చూడరా ఐ వోంట్ గో టు ఫిల్మ్స్ ఓహో జనరల్ గా మన జీవితంలో ఏదైనా ఒక షాకింగ్ సంఘటన జరిగినప్పుడు మనం భ్రాంతికో విభ్రాంతికో గురవుతుంటాం అలాంటి సంఘటన ఇతని జీవితంలో ఏదైనా జరిగిందా మొన్నే ఒక దియాల సినిమా చూశాడు అప్పటి నుంచే వీడు దానికి దీనికి ఏంటి సంబంధం సంబంధం ఉందో లేదో చెప్పాల్సింది నేను చూడు బాబు నీకు కొన్ని ఆర్టికల్స్ చూపెడతాను అవి చూసినప్పుడు నీకేం గుర్తొస్తుందో చెప్పు దిస్ ఇస్ కార్డ్ సెగ్మెంట్ ఫ్రైడ్ థెరపీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ నా కళ్ళజోడు చూసినప్పుడు నీకేం గుర్తొస్తోంది కళ్ళు ఆ అమ్మాయి కళ్ళ నా కళ్ళ ఎవరి కళ్ళు అయితే ఏంటి డాక్టర్ కళ్ళు కళ్ళేగా చూడు బాబు దీన్ని చూస్తే నీకేం గుర్తొస్తోంది కత్తి నైస్ 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 మరి దీన్ని చూస్తే కత్తే ఓ
మరి దీన్ని సుత్తి. ఓ. దీన్ని చూస్తే చాకు. ఓ. దీన్ని బాబు కత్తి. దీన్ని నాన్న కత్తి. దీన్ని కత్తే. నేను చెప్పాను కదా డాక్టర్, వాడు సినిమా చూసిన దగ్గర నుంచి ఇలా తయారైపోయాడు. మీరు ఎలాగైనా సరే మీరు ఈ బొమ్మలు చూడండి, చాలా బాగుంటాయి. చూడు బాబు, దీనికి కత్తికి సంబంధం ఏంటి బాబు? అది తినాలంటే కత్తి కొయ్యాలి కదా. ఓ. మరి దీనికి కత్తికి? అది ఆల్రెడీ కత్తి కోసింది. I see. మరి దీనికి సుత్తికి? సొట్టలు పడితే సుత్తో తీయాలి కదా. సొట్టలు లేకపోతే పెట్టడానికి. ఓ. మరి దీనికి చాకుకి? పులుసులు గోకడానికి. గోకు. మరి దీనికి కత్తికి? సీల్ టైట్ గా బిగిసిపోతే కత్తితో కొయ్యాలి కదా. I see. మరి దీనికి కత్తికి? దానిలో రిబ్బన్ కనపడుతుందా మీకు? కనిపిస్తుంది. దానిలోంచి ఆ రిబ్బన్ కొయ్యడానికి కత్తి ఉండాలి కదా. ఓ. మరి దీనికి కత్తికి సంబంధం ఏంటి? కత్తితో పొడిస్తే బాల్లో గాలిపోద్ది కదా. అసలు పొడవడం ఎందుకు? కత్తి ఉంది కదా. కత్తి ఉంటే పొడుస్తావా? మరి పొడవరా? ఓకే సరే, ఇవన్నీ లైఫ్ లెస్ లివింగ్ స్ట్రక్చర్. నర్స్, నర్సును చూస్తే నీకేం గుర్తొస్తుంది? కత్తి. నర్స్